హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం ఒక మంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని చక్కగా వాష్ చేసేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటున్నానండి. మనం నానబెట్టుకునే టైంని బట్టి రైస్ కుక్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నాం అనుకోండి, వాటర్ తక్కువ పడతాయి అన్నమాట. మనం రైస్ నానేలోపు ముందు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. దీనికోసం ఒక బాండి పెట్టేసుకొని, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు వేసుకొని, అలానే 750 గ్రాములు అంటే 3/4 kg చికెన్ అండి. దీన్ని చక్కగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను నేను. ఒక అరగంట సేపు నానిన తర్వాత దీన్ని చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా కాగిన నూనెలో వేసుకున్నాను. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం చికెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చికెన్ ఉడికేటప్పుడు చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుందన్నమాట. చూడండి, నీరు ఉంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలను వేసాం కదా, ఉల్లిపాయలు వేసుకున్నాక కూడా మూత పెట్టేస్తే ఉల్లిపాయల్లో ఉన్న నీరు, చికెన్లో ఉన్న నీరు మొత్తం కూడా బయటికి వచ్చేసి మొత్తం ఆ నీటితోనే కుక్ అయిపోతుంది అనమాట చికెన్ అంతా. ఇప్పుడు నేను 1/2 స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, నాకు 1.5 స్పూన్ వరకు ఉప్పు పట్టిందండి. ఉప్పు కారం అనేది మీ కొలతలకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని కొంచెం కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్నట్లయితే ఆ రుచి కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి మనం స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక 5 లవంగాలు, ఒక స్టార్ యానస్, అలానే 2 దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, ఇది రాతి పువ్వును కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్లు ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్రను యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా ఫైన్ పౌడర్ అయ్యేలాగా తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోయింది మనకి. ఫ్రై పీస్ బిర్యానీలోకి ఇదే స్పెషల్ పౌడర్ అండి. ఎప్పుడు మీకు బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఈ పౌడర్ని అప్పుడే తయారు చేసుకోండి. చేసి స్టోర్ చేసుకున్నట్లయితే దాని టేస్ట్ అంతా మారిపోతుందన్నమాట. ఇప్పుడు చికెన్ ఒక్కసారి కలుపుకొని ఇందులో రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశానండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇదంతా చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇందులో నేను ఎటువంటి నీళ్ళని యాడ్ చేయలేదండి. మొత్తం చికెన్ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లతోటే చికెన్ అంతా కూడా కుక్ అయిపోయింది. అంతేనండి, మన చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో చివరిగా నేను కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కాంబినేషన్గా బిర్యానీ కూడా తయారు చేసుకుందాం. వెడల్పాటి పాత్ర పెట్టేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, అలానే 2 టేబుల్ స్పూన్లను నెయ్యి యాడ్ చేస్తున్నాను. బిర్యానీ చేసుకునేటప్పుడు నెయ్యి కంపల్సరీగా యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇందులో 2 బిర్యానీ ఆకు, 4 నుంచి 5 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే స్టార్ యానస్ 1, జాజికాయని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న ముక్కని యాడ్ చేస్తున్నానండి నేను. ఇది బిర్యానీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. అలానే రాతి పువ్వు 1/2 స్పూన్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే షాజీరా 1/2 స్పూన్. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని సన్నగా వేసేస్తున్నాను. ఇవంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 6 పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అనేది. నేను ఒక 6 పచ్చిమిర్చిని స్లిట్స్ లాగా కట్ చేసి యాడ్ చేశాను. ఇందులోనే 10 నుంచి 15 వరకు జీడిపప్పు, ఉల్లిపాయలు త్వరగా వేగటానికి ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు నేను బిర్యానీకి సరిపడా వేస్తున్నాను, అంటే 2 టేబుల్ స్పూన్స్ ఉప్పుని యాడ్ చేశాను. అది కూడా కళ్ళుప్పు అనమాట. మూత పెట్టేసినట్లయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్లో చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టొమాటోస్ని జస్ట్ 4 పీసెస్గా కట్ చేసి వేసేస్తున్నాను. టొమాటో పెద్ద పీసెస్గా ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలానే పుదీనాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మసాలాకంతా బాగా పట్టేలాగా, బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలన్నమాట. ఇది చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఎసరికి సరిపడా వాటర్ని తీసుకొని ముందుగా బాయిల్ చేసుకున్నాను. ఇవి 1 లీటర్ వాటర్ అండి. నేను 3/4 kg బియ్యం తీసుకున్నాను. 750 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. దానికి సరిపడా 1 లీటర్ వాటర్ని యాడ్ చేశాను.
ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుని సరిపోయినట్లయితే ఇప్పుడు ఈ టైంలోనే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. మూత పెట్టుకున్నట్లయితే వాటర్ త్వరగా తెరులుతాయి కదా, ఎసరు తెరులుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి జస్ట్ రైస్ వాటర్ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. బిర్యానీ రైస్ని ఎక్కువసేపు గరిటె పెట్టి తిప్పొద్దండి. అలా తిప్పినట్లయితే రైస్ అంతా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడండి, బిర్యానీలో ఎసరు తగ్గిపోయిన స్టేజ్లో కొత్తిమీరని కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లో కింద మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పాత పెనంని పెట్టేసుకుంటున్నారండి. ఇలా చేయడం వలన బిర్యానీ రైస్ అనేది అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను. అంతేనండి, మన బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, బిర్యానీ రైస్ బాగా పొడి పొడిగా వచ్చిందనమాట. ఇప్పుడు ప్లేటింగ్ కోసం రెడీ చేసుకుందాం. ముందుగా ప్లేట్లో మనం చికెన్ ఫ్రై పీస్ని వేసేసుకొని దానిపైన బిర్యానీ రైస్ని వేస్తున్నాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక ప్లేట్ని బోర్లిచ్చి రివర్స్ చేసామంటే మనకి ప్లేటింగ్ అయిపోతుంది. స్లోగా బౌల్ని తీసేసేయండి. అంతేనండి, మన వేడివేడిగా ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా ఆనియన్, అలానే ఒక నిమ్మకాయ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి.